ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. రెండేళ్ల తర్వాత 11 అంతస్తుల విలాసవంతమైన క్రూజ్ కార్డిలియా విశాఖ వచ్చేసింది. ఎప్పుడెప్పుడు ఈ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయాలి అని ప్రతి ఒక్కరికి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో కార్డిలియా స్పెషాలిటీస్ ఏంటి, ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఎలా చార్జ్ చేస్తున్నారు, లోపల 11 ఫ్లోర్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం, సో ఏ ప్రాంతాన్ని ఇది టచ్ చేస్తూ వెళ్తుంది, ఇలాంటి గ్రేట్ ఎక్స్పీరియన్స్ మ్యారిటైమ్ ట్రావెల్ అని చెప్పుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి విజయ్ మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. సో కార్డిలియా వచ్చింది అనేటప్పటికీ ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏదో తెలియలేని ఉత్సాహం కూడా వస్తూ ఉంటుంది. జనరల్గా చాలామందికి ట్రావెలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, బట్ ఇలాంటి లగ్జీరియస్ ట్రావెల్ అనేటప్పటికీ ఇంకాస్త ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఎట్లా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజెంట్? మా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నిన్న అట్టించి వచ్చిన షిప్ ఏదైతే చెన్నై టు వైజాగ్ 2 nights సేలింగ్ అని షిప్ ఫుల్ వెళ్ళింది. ఇవాళ కూడా ఆల్మోస్ట్ షిప్ చాకో బ్లాక్ ఏదైనా కొన్ని అంటే మనకి 2 bed 3 bed 4 bedలు అక్కడ కొన్ని ఖాళీలు ఉన్నాయి. బట్ అదైతే షిప్ అయితే కంప్లీట్లీ ఇవాళ కూడా సోల్డ్ అవుట్ అమ్మా. ఈవెన్ 7th voyage కూడా 90% సోల్డ్ అవుట్. 14th కూడా ఇప్పుడు షిప్ వచ్చిందని ఎప్పుడైతే తెలిసిందో ఆటోమేటిక్గా లాస్ట్ మినిట్ బుకింగ్స్ వచ్చి షిప్ అయితే ఫుల్గా వెళ్ళిపోతుందమ్మా. సో పబ్లిక్ నుంచి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఎందుకు ఇంత టైం పడుతుంది? 2 years గ్యాప్కి ఏమైనా రీజన్స్ ఉన్నాయండి? అమ్మా యాక్చువల్గా ఏంటంటే విశాఖపట్నం వాళ్ళు ఎప్పటి నుంచో వద్దాము, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చెన్నైలో వాళ్ళు స్టేషన్ చేసుకున్నారు. గతంలో కూడా ఏమైందంటే వైజాగ్ రావడానికి కారణం చెన్నై కొలంబో ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో, కొలంబోలో ఎప్పుడైతే కొన్ని అన్రెస్ట్ వచ్చినాయో ఆ షిప్ని ఎక్కడో వచ్చి డైవర్ట్ చేయాలన్నప్పుడు మేము వెళ్ళి బాంబేలో కూర్చుని వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే వైజాగ్ అనేది వాళ్ళకి ఆ డెస్టినేషన్ లేదు, అలా కాదు, వీఆర్ ద 9th richest city అని మనం వాళ్ళకి పర్సేట్ చేసిన తర్వాత ఓకే వీ విల్ ట్రై 3 voyages అన్నారు. వాళ్ళు 3 voyages ఎప్పుడైతే ఓపెన్ చెప్పారో షిప్ అండ్ సోల్డ్ అవుట్. ఎప్పుడైతే సోల్డ్ అవుట్ అయిందో ఫస్ట్ 2 voyages షిప్ని దాన్ని 3 monthsకి ఎక్స్టెండ్ చేశారు. అలాగా మన ప్రాంతం వాళ్ళకి అట్లీస్ట్ క్రూజ్ అనేది ఏంటి, క్రూజ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏంటి అనేది మనకి అది ఒక అద్భుతంగా అందరూ అంటే మనకి 1800 passengers ట్రావెల్ చేస్తారు ఒక్క క్రూజ్ డిపార్చర్లో. సో అట్టించి 1800 ఇట్టించి 1800 3600 ఇంటూ ఆల్మోస్ట్ 12 voyages ఆ జనం అంతా ఈ ఎక్స్పీరియన్స్ అయితే చూసారండి. చెన్నై టు విశాఖ, సో ఈ మధ్యలో ఈ ట్రావెలింగ్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అంటే జనాలు ఇంత ఎఫర్ట్ పెట్టి మనం వెళ్ళొచ్చా, ఇంతవరకు అందులో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంత మనం ఎఫర్ట్ చేయొచ్చా అనే వాళ్ళకి ఫుల్ డీటెయిల్గా మనం ఐ డ్రీమ్ నుంచి ఇవ్వచ్చు. అమ్మ ఇప్పుడు ఈ షిప్ ఏంటంటే ఇట్ వాస్ ఆల్మోస్ట్ 796 cabins. దీంట్లో 300 ఏమో ఇన్సైడ్ స్టేట్ రూము, 400+ ఏమో ఓషన్ వ్యూ, బాల్కనీ క్లాస్ ఒక 63, దెన్ వీ హ్యావ్ 5 suites అండ్ 1 chairman suite అన్నమాట. దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది క్రూజ్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే 2 nights మనం ఎప్పుడైతే అక్కడ మనం ఈ మధ్యాహ్నం వీ కెన్ చెక్ ఇన్ ఫ్రమ్ అరౌండ్ 11:30 అమ్మ, 12 సో లంచ్ ఆన్ బోర్డ్ అవుతుంది. సో ఎప్పుడైతే షిప్ సేల్ అయిందో, ఎప్పుడైతే ఇంటర్నేషనల్ వాటర్స్ వచ్చిందో బారు క్యాసినో 2 ఓపెన్ అయిపోతాయి. సో ఈ లోపల ఏమవుతుందంటే అందరూ బయటికి వెళ్ళటం, బయట చూడటం, షిప్ ఒక ఎక్స్పీరియన్స్. షిప్ తిరగడానికి అట్లీస్ట్ మనకు 3 hours 4 hours పడుతుందమ్మా. అంటే మన ఫెసిలిటీస్ అన్నీ మనం చూసుకుని వచ్చి బయటికి వెళ్ళేప్పుడు షిప్ ఎప్పుడైతే సేల్ అవుతుందో సేలింగ్ ఎక్స్పీరియన్స్ అందరూ బయటికి వెళ్ళి మనకి లాస్ట్ లైట్ పోయిన వరకు అందరూ బయట ఉంటారు ఆ ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి. దాని తర్వాత క్యాసినోస్ రన్ అవుతాయి, దెన్ నైట్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. దేర్ విల్ బీ షోస్, 3 shows ఉంటాయి. దెన్ యూ హ్యావ్ అ midnight show ఓన్లీ ఫర్ అడల్ట్స్. అలాగే చిల్డ్రన్కి దేర్ ఆర్ సో మెనీ ఫెసిలిటీస్, గేమ్స్ ఆడుకోవడానికి. దేర్ ఇస్ అ స్మాల్ క్యారమ్స్, టీటీ, అంటే బోర్డ్ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే జనరల్గా షిప్లోకి వెళ్ళిన వాళ్ళందరూ ఏదంటే ఇది గో ఫర్ ద క్యాసినో, అంటే 20 to 25% వెళ్ళేది క్యాసినోకి. దెన్ 20 to 25% ది గో ఫర్ ఫన్ ఎంటర్టైన్మెంట్. సో అండ్ దేర్ ఇస్ ఒక 20-25-30% ఫ్యామిలీస్ వెళ్తారు. సో 10-20% దిల్ గో ఫర్ ఎక్స్పీరియన్స్ అలోన్. సో అన్ని అంటే కేటగిరీస్కి షిప్ ఆ ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేసింది. క్యాసినో ఫర్ క్యాసినోస్ యూ హ్యావ్ 6 bars అమ్మ. 6 bars అనేది ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ నంబర్. అండ్ ఈసారి ఏం చేస్తారంటే దే ఓపెన్డ్ అప్ ద బార్ ఇన్ ద సేమ్ కాస్ట్.
ఇదివరకు మనం వెళ్ళి అక్కడ కొనుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ప్యాకేజ్లో బార్ కూడా ఫ్రీగా వచ్చిందమ్మా. సో దట్ అంటే దీంట్లో ఏంటంటే కొన్ని నార్మల్ బ్రాండ్స్ ఉన్నాయి, బట్ దేర్ ఆల్సో గుడ్ VAT 69 అలాంటి బ్రాండ్స్ నార్మల్ ఫ్రీ. యూ వాంట్ గో టు బ్లాక్ లేబుల్ అంటే ఎక్స్టెండెడ్ కాస్ట్ మనం కడితే అది కూడా వాళ్ళు ఇస్తున్నారు. సో దే హ్యావ్ నార్మల్, దెన్ దే హ్యావ్ అంటే ది సెకండ్, అండ్ దెన్ దే హ్యావ్ ప్రీమియం కూడా. సో 3 రకాల బ్రాండ్లు పెట్టారు. సో ఫర్ ఆల్కహాల్, ఫర్ పీపుల్ చిన్నపిల్లలకి దే వాంట్ సమ్, దేర్ ఇస్ మనకి రాక్ క్లైంబింగ్ అని వెనకాల ఉంటుంది, దెర్ ఇస్ అ స్విమ్మింగ్ పూల్, దేర్ ఇస్ ఈవినింగ్ దెర్ ఇస్ అ మ్యూజిక్ లైవ్ బ్యాండ్, లైవ్ ఎంటర్టైన్మెంట్ అక్కడ అవుతూ ఉంటుంది. అంటే ఫర్ ద మిడిల్ ఏజ్ ఫ్యామిలీస్ ఏంటంటే ఇట్ ఇస్ ద బాండింగ్ అమ్మ. పై డెక్లోకి వెళ్తే మనకి ఏంటంటే దే కాట్స్ లాగా ఉంటాయి పడుకొని. ఇట్స్ అ టైమ్ ఫర్ దెమ్ టు క్యాచ్ బ్యాక్. అంటే ఒక బిజీ లైఫ్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ దే విల్ హ్యావ్ టైమ్ ఫర్ దెమ్ సెల్స్. సో అన్ని రకాలుగా అంటే క్రూజ్ అనేది వరల్డ్ ఓవర్ వై ఇట్ వర్క్స్, బికాజ్ అంటే ఎవ్రీ పారామీటర్ ఫర్ ఎవ్రీబడి ఆన్ ద షిప్ దే క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ అమ్మ. ఫుడ్ వరకు వచ్చినప్పుడు కూడా దే హ్యావ్ 2 restaurants which are buffet, one on the top and one on the 4th floor అనుకుంటా, 3rd or 4th floor. Then they will have one specialty restaurant which gives you all specialty dining. సో అన్ని ఫెసిలిటీస్ ఉండటం వల్ల ఇప్పుడు ఏంటంటే మనం షిప్ బయలుదేరేపటి అర్థమయ్యేపటి రాత్రి 9-10 అయిపోద్దమ్మా. సో కిందకు వచ్చి షోస్ చూస్తాం, రాత్రి 2ంటికి వెళ్ళి పడుకుంటాం, నెక్స్ట్ రోజు మార్నింగ్ ప్రతి వాళ్ళకి ఏంటంటే ఆ షిప్ నిజంగా పొద్దున పూట వెళ్తున్నప్పుడు సేలింగ్ చూడాలి అనేది చాలామంది వెళ్తారు. సో మనకి ఎప్పుడైతే సేలింగ్ జరుగుతుందో మార్నింగ్ టైం అందరికీ మనకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో సేలింగ్ అయిపోయింది, నైట్ అగైన్ రాగానే గో బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్. మళ్ళీ మన వైజాగ్ రాగానే ఐఎమ్ సీయింగ్ ద వైజాగ్ షీ షోర్. సో ఈ 3 ఆస్పెక్ట్లు చాలా మంది క్రూజ్ ట్రావెలర్స్కి ఇట్ అట్రాక్ట్స్ దెమ్ టు షిప్లోకి రావడానికి. సో కమింగ్ టు మిడిల్ క్లాస్, ఇంత లగ్జరియస్ ట్రావెల్ అనేటప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ 11 floors అన్నప్పుడు ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ జర్నీ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే ఫ్యామిలీతో పాటు కూడా వెళ్ళటానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపినప్పుడు ఫ్యామిలీ ప్యాకేజెస్ అంటూ ఏమైనా స్పెషల్గా ఉంటాయి సార్, లేకపోతే కిడ్స్కి కానీ లేకపోతే పెద్దవాళ్ళకి ఎట్లా చార్జ్ చేస్తున్నారు? అంటే ఇదమ్మా జస్ట్ లైక్ 3rd AC ట్రైన్ అమ్మా, 2nd AC ట్రైన్. 2 peopleకి దే విల్ ఓన్లీ 2 cabin ఉంటుంది. సో కొన్ని క్యాబిన్స్ ఏంటంటే పైన అప్పర్ అయ్యి ఉంటాయి, మనం ఇలా తీసి ఫ్లాప్ చేసి దాని మీద ఎక్కి సేమ్ 2nd ACలో ఎలా ఎక్కుతామో అలాగే ఉంటుంది. సో చిల్డ్రన్కి ఏంటంటే మనకి ఇప్పుడు నార్మల్గా సపోజ్ మనకి 10,000 అమ్ముతున్నారు అనుకో, చిల్డ్రన్కి 7,000 అమ్ముతారు. 7,000 ఎందుకు అమ్ముతారంటే నేను పర్ డే కాస్టింగ్ చెప్తున్నాను. ఎందుకు అమ్ముతారంటే ఇట్ గివ్స్ దెమ్ ఆల్ ద మీల్స్, ఇట్ గివ్స్ దెమ్ ఆల్ ద ఫెసిలిటీస్. అక్క మిడ్ నైట్ షో తప్ప పిల్లలు బెవరేజెస్ నడుస్తూ ఉంటాయి, కూల్ డ్రింక్స్ నడుతాయి. బట్ మిడ్ నైట్ చాలామంది ఏంటంటే నేను చూస్తాను 12 o'clock పిల్లలు లేచి ఉండి డెక్ మీద ఉండి వెళ్ళి ఆ కేకులు అంటే ఒక స్మాల్ కైండ్ ఆఫ్ మల్టిపుల్ స్నాక్ పెడతారు. నేను మిడ్ నైట్ నేను వెళ్ళిన ఈ కార్డిలియాలో ఆర్ ఈవెన్ అదర్ ఎక్స్పీరియన్స్ అదర్ క్రూజెస్ చిన్నగా ఈ 11 o'clock 12 o'clock పిజ్జాలు, చిన్న పిజ్జాస్, చిన్న బన్స్, చికెన్ బన్ను ఇలాంటివన్నీ పెడతారమ్మా. పిల్లలు అందరూ అక్కడే ఉంటారు, ద హోల్ క్రౌడ్. సో చాలామంది పిల్లలు దే విల్ బి వెయిటింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ 11 o'clock నైట్ తినరు. ఆ 11 o'clock కేక్స్, బన్స్, పిజ్జాలు, బర్గర్లు వాటి వెయిట్ చేస్తూ ఉంటారు. సో చిల్డ్రన్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మెయిన్ ఏంటంటే మిడిల్ క్లాస్కి మనం వెళ్ళి యూరోప్లో వెళ్ళి ఎక్కాలన్నా వీసాలు రావాలి, సింగపూర్ వెళ్ళాలంటే ఇది ఒక ఫ్లైట్, మళ్ళీ అక్కడ హోటల్ అకామిడేషన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇండియాలో ఒక క్రూజ్ లైనర్ ఉండటం వల్ల ఏంటంటే క్రూజింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ప్లస్ ఈ ప్రైస్ ఈ ఇచ్చిన ప్రైస్ అయితే ఇట్ ఈస్ వెరీ రీచబుల్ ఇన్ ద మిడిల్ క్లాస్ కమ్యూనిటీ అమ్మ. ఇప్పుడు వాళ్ళు నన్ను డ్రాప్ చేశారు 34,800 దే వర్ సెలింగ్ ది క్యాబిన్స్. దట్ ఈస్ ఆల్మోస్ట్ 17,000 ప్లస్, చైల్డ్కి 7,000. సో 34 plus 28, it is very much reachable for a 2-night cruise amma. సో అంటే ఇప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. బుకింగ్స్ డిమాండ్ ఎట్లా ఉంది సార్? ఇమీడియట్గా అయిపోతుందా, లేకపోతే ప్రీ అడ్వాన్స్గా బుక్ చేసుకునే వాళ్ళకి ఏమైనా కాస్ట్ తగ్గే అవకాశం కూడా ఉంటుందా? అక్కడ యాక్చువల్లీ ది క్రూజ్ ఐ ఫెల్ట్ దే ఫెయిల్డ్ ఇన్ దేర్ స్ట్రాటజీ ఆఫ్ సెల్లింగ్ అమ్మ. ముందేమో హై ప్రైస్ పెట్టారు, ఇప్పుడేమో లో ప్రైస్ పెడుతున్నారు. ఇదేమవుద్దంటే వాళ్ళకి అది బ్యాడ్ ప్రెసిడెంట్. ఫస్ట్లో లో ప్రైస్ పెట్టుకొని తర్వాత వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుద్దంటే నెక్స్ట్ టైం మేము అమ్మినప్పుడు మేము చాలామందికి అమ్మాం 22, 24, అదే 44,000, 40. ఇప్పుడు ఎప్పుడైతే అది పడిపోయిందో వాళ్ళకి నిజంగా మా దగ్గర ఆన్సర్ లేదు.
అయ్యో కాస్త వెయిట్ చేసిన బాగున్ను అనేది వస్తుంది. అలాగనే క్రూజ్ సోల్డ్ అవుట్ అయిపోతే క్రూజ్ ఉండదు. బట్ ఓవరాల్ ఏంటంటే మాన్సూన్ టైంలో వీళ్ళు తీసుకురావడం వల్ల ఎంతో కొంత క్రూజ్ బుకింగ్స్ కొంచెం స్లో అయినాయి అమ్మా. ఎందుకంటే అందరికీ ఉంటుంది కదా అమ్మ వర్షాలు పడుతూ ఉంటాయి, మనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనే దాని మీద కొంచెం స్లో అయింది. బట్ నాకు తెలిసి ఆల్ ఈ వచ్చిన 6 voyages ఇన్ అండ్ అవుట్ దే ఆల్ గో ఫుల్ అమ్మ. సో గవర్నమెంట్ కూడా చెప్తుంది క్రూజ్ టూరిజంని ఎక్కువగా మనం ఫోకస్ చేస్తున్నాం, డెవలప్ చేస్తున్నాం. బట్ వాట్ దే నీడ్ సార్ అంటే ఎలా డెవలప్ అవ్వాలి అన్నా, పబ్లిక్లోనికి వెళ్ళాలన్నా అది గవర్నమెంట్ సంబంధించి ఒక డెవలప్మెంట్కి ఒక ముందు స్టెప్ అవ్వాలి అన్నా కూడా ఎలాంటి ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే దుర్గేష్ గారు మన టూరిజం మినిస్టర్ గారు, అలాగే అమర్పాలి గారు, అజయ్ జైన్ గారు, వాళ్ళందరూ అంటే ఇది ఒకసారి కాదమ్మా, అట్లీస్ట్ లాస్ట్ 1 yearలో ఒక 4 to 5 times క్రూజ్ టూరిజం అనేది మనం కాన్సన్ట్రేట్ చేయాలి అనేది అందరూ భావించారు. ఎందుకంటే మనం కూడా ఇన్వెస్ట్ చేసాం ఇక్కడ ఒక క్రూజ్ టర్మినల్లో. సో గవర్నమెంట్ కూడా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వాజ్ అ స్టేక్ హోల్డర్ ఇన్ దట్ అలాంగ్ విత్ పోర్ట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ క్రూజ్ టూరిజం మీద ఏంటంటమ్మా, నాకు తెలిసి ఓవర్ ద నెక్స్ట్ 1 year దీని మీద, ఎందుకంటే మనకి టూరిజం కాన్క్లేవ్లో కూడా సీఎం గారు స్టేజ్ మీద కూడా ఈ క్రూజ్ టూరిజం అనేది చాలా ఎసెన్షియల్. అలాగే లోకల్ క్రూజెస్ అంటే ఈ క్రూజెస్కి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయమ్మా. ఇండియా క్రూజెస్ మనం ఇంకా స్టార్ట్ చేయాలి. అంటే ఎలాగంటే ఇక్కడ నుంచి పారదీప్ నుంచి చెన్నై అంటే మనకి పెద్ద ఉండక్కర్లేదు. యూ హ్యావ్ స్మాల్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్యాంజెస్లో, బ్రహ్మపుత్రలో వి సీ క్రూజ్ లైనర్స్ నౌ అంటే, బట్ చిన్న క్రూజ్ లైనర్స్. అలాగే మనకు 100-150 క్రూజ్ లైన్ క్యాబిన్స్ ఉన్న క్రూజ్ లైనర్లు కూడా వస్తాయమ్మా మనకి స్లోగా. అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇప్పుడు 2027 ఐటినరీ ఆల్రెడీ రెడీ అయిపోయింది వాళ్ళకి. అంటే 2027 వరకు వాళ్ళు దేర్ సోల్డ్ అవుట్. సో మనం ఒక క్రూజ్ని ఇక్కడ రావాలి అనుకుంటే 2028లోనే తీసుకురాగలం. మన టార్గెట్ ఏమవ్వాలంటే రీలొకేషన్ క్రూజెస్ అని ఉంటాయమ్మా. ఎలాగంటే యూరోప్ నుంచి ది షిప్స్ కమింగ్ టు చైనా, అంటే 6 నెలలకు మారుతూ ఉంటాయి. సింగపూరు, హాంకాంగ్, చైనాకి క్రూజెస్ వస్తూ ఉంటాయి. దాన్ని రీలొకేషన్ క్రూజెస్ అంటాం. అదేంటంటే ది సేల్ ఫ్రమ్ యూరోప్, బాంబే టు గోవా వచ్చి, గోవా టు కొచ్చిన్ వచ్చి సింగపూర్ వెళ్ళిపోతున్నాయి. అదే షిప్ని మనం కన్విన్స్ చేసి వీ షుడ్ గెట్ దెమ్ టు విశాఖపట్నం. సో విశాఖపట్నం టు థాయిలాండ్ ఈజ్ అ స్ట్రైట్ లైన్ అమ్మా. మీరు మ్యాప్ తీసి చూస్తే వైజాగ్ ఈజ్ అ స్ట్రైట్ లైన్ టు బ్యాంకాక్. ఎందుకంటే మీరు ఏ ఫ్లైట్, థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్లు కానీ ఏ ఫ్లైట్లు వెళ్ళినా గోయింగ్ టు థాయిలాండ్ నైట్ టైం వెళ్తే మన వైజాగ్ స్కై మీదే వెళ్తాయి అన్నీ. సో వీఆర్ ఇన్ స్ట్రైట్ లైన్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం డ్రీమ్ క్రూజెస్ అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రూజ్ లైనర్ ఇన్ ది ఏషియన్ బ్లాక్ అమ్మా. ఏషియన్లో వాళ్ళకి అంటే ఇదివరకు స్టార్ క్రూజ్ అనేవాళ్ళం, వాళ్ళకి 16 క్రూజులు ఉన్నాయి. ఫస్ట్ ఎఫర్ట్గా మనం ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనం వాళ్ళని వై డోంట్ యూ స్టార్ట్ ప్యాకేజెస్ ఫ్రమ్ థాయిలాండ్ టు ఇండియా, వైజాగ్ ఇస్ యువర్ క్లోజెస్ట్ పెట్. అలాగే ఇక్కడి నుంచి థాయిలాండ్ వెళ్ళినప్పుడు మన వాళ్ళు అందరూ వెళ్తారు ఎక్స్పీరియన్స్కి. సో అది ఏంటంటే డైలాగ్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి పోర్ట్ని కూడా ఒక కమిటీని వేసుకొని పోర్ట్ ట్రస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టేక్ హోల్డర్స్ ఎవరితో మనం మాట్లాడితే ఇది ముందుకు వెళ్తుంది అనేది దృష్టి పెడితే. బట్ సీఎం గారు ఈజ్ వెరీ క్లియర్. క్రూజ్ పాలసీ రావాలని ఆయన మనం స్ట్రెస్ చేసి చెప్పారు. గతంలో కూడా మనం మీటింగ్లు పెట్టినప్పుడు కూడా మన దుర్గేష్ గారు కూడా దాని మీద స్పందించి లేదు మనం చేయాలన్నారు. అజయ్ జైన్ గారు మనకి ఒక ఎక్సలెంట్ టూరిజం స్ట్రక్చర్ ఉందమ్మా, బాడీ, వెరీ గుడ్ మినిస్టర్. ఆయనకి మనం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయనకి ఇమీడియట్గా మన భావం ఏంటో అర్థమవుతుంది, మనకి ఏం చేయాలో ఆయనకు అర్థమవుతుంది. కంటిన్యూషన్గా అమర్పాలి గారు, అజయ్ జైన్ గారు, యూ హ్యావ్ ద బెస్ట్ అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి. సో మేమందరం ఐ థింక్ క్రూజ్ టూరిజం విల్ బి ది ఫ్యూచర్ ఫర్. ఎందుకంటే అమ్మా మనకి థాయిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకంటే లాట్ ఆఫ్ బుద్ధిస్ట్. ఇప్పుడు ఈ బుద్ధిస్ట్ ఏంటంటే చాలామందికి ఇది మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి దీని మీద చాలా స్పెసిఫిక్ ఏరియాలో వెళ్ళాలి. ఎందుకంటే మనకు ఆసియాలో 220 million బుద్ధిస్ట్ ఉన్నారు. అలాగే చైనా, జపాన్, కొరియా అండ్ తైవాన్లో 680 million ఉన్నారు. అంటే 900 million బుద్ధిస్ట్ ఉన్నారు ఒట్టి ఈ సెగ్మెంట్లో. మొన్న మేము రీసెంట్గా ఒక 14 బుద్ధిస్ట్ మనకి వచ్చారు తొట్లకొండ, బర్జనకొండ ఈ సైట్లన్నీ చూడటానికి అమ్మ. దాంట్లో ప్రిన్స్ ఆఫ్ కంచన్బూరి వచ్చాడు ఆయన ఏమన్నాడు తెలుసానమ్మా, నేను వీడియో షేర్ చేస్తాను మీతో.
ఆయన ఏమనంటే మాకు థాయిలాండ్లో పెద్ద బుద్ధిజం ఉంది, పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఉన్నాయి, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బొజ్జన్నకొండలో ఐ ఫెల్ట్ దిస్ ఈస్ ది ఒరిజినల్ బుద్ధ, దిస్ ఈస్ ద రియల్ బుద్ధ అనేది అది ఆ వీడియో ఆయన ఫీల్ అయ్యాడు, నిజంగా చెప్పాడు. సో ఇక్కడ ఏమవుద్దంటే అమ్మ వీ హ్యావ్ ద రియల్ బుద్ధ. ఇప్పుడు మీరు బొజ్జన్నకొండలో 3 ఫార్మాట్స్ ఆఫ్ బుద్ధిజం ఉంటుంది, ఇది స్టూపా, దెన్ బుద్ధ స్టాచ్యూ, దెన్ ప్రేయర్ పైన టాప్లో. సో ఇలాంటి సైట్స్ ఎక్కడ లేవమ్మా. అలాగే మనకి బిగ్గెస్ట్ స్టోరీ ఏంటంటే కాలచక్ర. అమరావతి అనే ప్లేస్లో లార్డ్ బుద్ధ ఇక్కడికి వచ్చి ఫస్ట్ సర్మన్ ఆఫ్ కాలచక్ర చేశాడనేది హోలీనెస్ దలైలామా చెప్పారు ఆయన. ఫస్ట్ మనం వీటిని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఈ స్టోరీస్ని మనం క్రియేట్ చేసి మనం ఎప్పుడైతే తీసుకొస్తో క్రూజ్ టూరిజం ఆటోమేటిక్గా వస్తుందమ్మా. ఎందుకంటే క్రూజ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, నేను ఇక్కడికి వస్తాను, ఇది చూసుకుంటాను, ఇక్కడికి నేను ఫ్లైట్లో వెళ్ళిపోతాను. సో దట్ విల్ సర్వే. అలాగే ఏమవుద్దంటే ఒకవేళ 1 నైట్ వాయిస్కి వచ్చారు అనుకో, 2 నైట్కి ఈ షిప్లోనే ఉంటారు, ఈ 2 డేస్లో మనం టోటల్ సిటీ చూపెట్టచ్చు. సో బుద్ధిజం సైట్స్ అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. సో ఇవన్నీ ఏంటి అవుతుందంటే మనం వెళ్ళి ఆ క్రూజ్ పాలసీ మీద చిన్న దృష్టి పెడితే ఫార్వర్డ్గా చేయడానికి మనకు ఒక 4-5 అదర్ పారామీటర్స్ వస్తాయి, అన్నీ చేసుకోవచ్చు అమ్మ. ఇప్పుడు మనకి పోర్ట్ టెర్మినల్ పక్కనే మనకి హెరిటేజ్ వాక్ ఉంది. సో మనకి 10 సైట్స్ ఉన్నాయి, దాని మీద ఫోకస్ చేసుకొని క్విక్గా 2 hours ఆఫ్ హెరిటేజ్ వాక్ పెట్టినా దే విల్ బి చాలామంది దే విల్ లైక్ టు సీ దోస్ హెరిటేజ్ సైట్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే.